బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. వేమూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ 5 మండలాల ముఖ్య నాయకులు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, వేమూరు నియోజకవర్గ పరిశీలకులు వంగ సాంబిరెడ్డి పాల్గొన్నారు. టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేమూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి విజయవంతంగా 55,000 సభ్యత్వాలు చేశారన్నారు. టీడీపీ కార్యాలయం నుంచి ఈరోజు సభ్యత్వ కార్డులు నియోజకవర్గానికి వచ్చాయని, వీటన్నింటినీ ప్రతి ఒక్కరికి అందించాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ముందు మీరు చెప్పడం మేము ఏదో రాసి ఇచ్చాము, ఇప్పుడు అవన్నీ చూసి పదవులు ఇవ్వాలంటే కుదరదు. ఇప్పుడు సొసైటీలు ఇవ్వాలన్నా, లేకపోతే ఇంకో పది ఏదైనా డైరెక్టర్లు పెట్టాలన్నా అందులో ఉన్నారా ఇందులో ఉన్నారని రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు వాటి గురించి చూడొద్దు. ఇప్పుడు ఇచ్చే వాటిలో ఇక నుంచి అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ఇప్పటి నుంచి రేపటి నుంచి ఏ పదవిలో రావాలన్నా, రేపు రాబోయే రోజుల్లో పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, ఇతరత్ర నామినేటెడ్ పదవులు కావచ్చు, పార్టీ పదవుల్లో పై పదవుల్లో పోవాలన్నా కూడా ఈ కుటుంబ సాధికార సారథిగా ఖచ్చితంగా నమోదై ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ఈ సభ్యత్వ కార్డులు కింద స్థాయికి తీసుకెళ్తూ బూతుల వారీగా విభజిస్తున్నాం. ఆ బూతుల వారీగా అప్పచెప్తూ దాన్ని అప్పుడే ఫిలప్ చేసేసి ఒక వారం రోజుల్లోపు మొన్న 2 కార్యక్రమాలు, సభ్యత్వ కార్యక్రమాలు కానీ, ఓటర్ ఎన్రోల్మెంట్ కానీ, ఓట్లు నమోదు చేసిన ఓట్లు చేపించి మన అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ గారి విజయానికి ఏ విధంగా పనిచేశారో అదే ఉత్సాహాన్ని ఉరకలెత్తించి పనిచేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటాం.